బ్యాక్ బోన్గా చెప్పుకుంటారు? హాయ్, ఐఎమ్ భాష. యూపీఎస్సికి ఎన్సీఆర్టీస్ ఎందుకు బ్యాక్ బోన్గా చెప్పుకుంటారు అనేది నేను మీకు 4 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, బేసిక్ కాన్సెప్ట్ని స్ట్రాంగ్గా చేస్తాడు. నెంబర్ 2, డైరెక్ట్ స్టేట్మెంట్ని పిక్ చేసి మనకి క్వశ్చన్ రూపంలో ఇస్తాడండి ఎన్సీఆర్టీస్ నుంచి. అండ్ నెంబర్ 3, అథెంటిక్ అండ్ రియలబుల్ సోర్స్ ఇక్కడి నుంచే వస్తుంది. నెంబర్ 4, అడ్వాన్స్డ్ బుక్స్కి బేసిక్ లాగా ఉంటుంది. అలాగే కొన్ని కీవర్డ్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఓన్లీ ఎన్సీఆర్టీస్లో మాత్రమే మనకి దొరుకుతుంది. నేను యూపీఎస్సికి ఎన్సీఆర్టీస్ గురించి 4 పాయింట్స్లో చెప్పాను కదా. నేను ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని నేను మీకు డెప్త్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే మనకి బేసిక్ కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్గా చేస్తాయని చెప్పాను కదా. అది ఎందులో అంటే ఎన్సీఆర్టీస్ 6th to 12th వరకు సబ్జెక్ట్స్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి ఎన్సీఆర్టీస్. మనం అందులో ఉండే సబ్జెక్ట్స్ కానీ మనం తీసుకున్నట్లయితే హిస్టరీ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఇలాంటి మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫౌండేషన్ అనేది క్లియర్గా అవుతుంది ఎన్సీఆర్టీ చదవడం వల్ల. అయితే రెండోది ఏంటి అంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్ని పిక్ చేసి ఇస్తాడండి ఇక్కడ మనకి క్వశ్చన్స్లో. అయితే చాలాసార్లు ప్రిలిమ్స్లో ఎన్సీఆర్టీస్ నుంచే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి వస్తాయని మనకి. అది ఎలా అంటే ముఖ్యంగా మనం ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ టాపిక్లు కానివ్వండి, చాలాసార్లు మనకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్లుగా అడిగారండి. ఇంకా థర్డ్ది అథెంటిక్ అండ్ రిలయబుల్ సోర్స్. ఇది ఎందుకు అంటే ఎన్సీఆర్టీస్ అనేవి గవర్నమెంట్ ద్వారా వచ్చిన పుస్తకాలు కాబట్టి ఇందులో ఫ్యాక్ట్స్ అనేవి అక్యురేట్గా ఉంటాయండి. ఈ యూపీఎస్సికి కూడా ఎక్కువగా కావాల్సింది ఏంటి అంటే యూపీఎస్సికి ఎక్కువగా రిఫరెన్స్గా తీసుకుంటుంది ఎన్సీఆర్టీస్ నుంచే. అండ్ నెంబర్ 4, అడ్వాన్స్డ్ బుక్స్కి బేసిక్స్ లాంటివి ఉంటుంది కదా, కొన్ని కీవర్డ్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎన్సీఆర్టీస్లో మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు లక్ష్మీకాంత్ కానివ్వండి, స్పెక్ట్రమ్ కానివ్వండి, జీసీ లియాంగ్ అడ్వాన్స్డ్ బుక్స్ కదా ఇవన్నీ. ఇవి చదవాలంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ చదవడం వల్ల బేసిక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. ఇవి 4 పాయింట్స్ అండి. తర్వాత ఇంకేంటి అంటే యూపీఎస్సిలో ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ మాత్రమే కాదు, అవే మనకి బ్యాక్ బోన్. అయితే ఇది ఏంటంటే కాన్సెప్ట్ అనేది క్లియర్ కావాలంటే మనకి ఎన్సీఆర్టీస్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అలాగే ర్యాంక్ క్లియర్ అవడానికి కూడా చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఎన్సీఆర్టీ చదివేసి మీరు స్టాండర్డ్ బుక్స్ చదవండి, లేకపోతే కానీ స్టాండర్డ్ బుక్స్ చదవకండి. ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్లో యూట్యూబ్లో వచ్చేసి డైలీ మనకి ఇప్పుడు ఎన్సీఆర్టీస్ వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఎలా చదవాలి అనే దాని గురించి నేను ఇంకా క్లియర్గా మీకు చెప్తానండి. నాకు తెలిసినంత వరకు, ఇంకా లేదంటే కానీ వేరే వాళ్ళని కనుక్కునేసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటా. మన ఛానల్ని మీరు చేయాల్సిందల్లా ఒకటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి, నేను దానికి తగ్గట్టు నేను వీడియో తీసి పెడుతూ ఉంటాను. ఒకవేళ మన వీడియోస్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కానీ చెప్పండి, నేను నెక్స్ట్ ఆ మిస్టేక్స్ జరగకుండా కూడా చూసుకుంటాను.